హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు చేసినందుకు క్లాస్ చేసినందుకు. మనం మంగళచరణ స్టార్ట్ చేసేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో నేను లాస్ట్ క్లాస్లో మనం అదే భగవద్గీత 4వ అధ్యాయం 3 శ్లోకాలు ఏం నేర్చుకున్నాను చెప్పగలరా? సరైన గురువు ద్వారా విజ్ఞానాన్ని మనం సంపాదించాలి. చక్కగా చెప్పాను. ప్రతివిద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదీక్షిత జ్ఞానం జ్ఞాన తత్వదర్శన శ్లోకం నేర్చుకున్నాం కదా. సో దీంట్లో ఏంటి, మూడు ముఖ్యమైన విషయాలు: శరణాగతి, విచారించడం, సేవ చేయడం. ఈ మూడు. సో మళ్ళీ ఏమని చెప్పారు, గురువు దగ్గర మనం జ్ఞానం నేర్చుకుంటే కన్ఫ్యూషన్ పోతుంది. మళ్ళీ మన మోహంలోకి, ఈ భౌతిక మోహంలోకి వెళ్లకుండా ఉంటాం. మనం అందరం పరమాత్మ అంశాలని తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్టు ఒక టీచర్ ఎట్లా స్టూడెంట్ కి చెప్తారు, ఒకలా నీకు తెలియకపోతే ఫస్ట్ భయం వేస్తుంది, కానీ తెలిస్తే మొత్తం వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే కొంచెం తెలియకపోతే అజ్ఞానంతో భయం వేస్తుంది, అట్నే అజ్ఞానంలో ఉంటారు, తెలియకపోతే తెలిసినాక వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఇట్లా ఈ పాపాత్ములు కూడా ఈ జ్ఞానంతో వాళ్ళ పాపం నుంచి బయటకి రాగలడు, ఈ ఎవరైతే గురువు ఆశ్రయిస్తారు. ఇంకా మెయిన్ గా మనం చర్చిస్తున్నాయి శ్రద్ధ, భక్తి, ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. అలా ఇంకా ఎలా అంటే మనకి జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం అనేది మనకి ఇట్లా అగ్నిలాగా, అది అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. మనం మృగారి స్టోరీ అంత ముందు కూడా విన్నాం. మృగారి అనే వేటగాడు జంతువులను ఇట్లా సగం చంపేస్తూ ఉండేవాడు. కానీ నారదముని మృగారికి భక్తి నేర్పించాడు. సో అతను భక్తి ద్వారా మారారు. తర్వాత ఎప్పుడైతే నారదముని కలవడానికి వస్తారో మళ్ళీ, అప్పుడు మృగారి చీమను కూడా తొక్కకుండా జాగ్రత్తగా నడుస్తాడు. సో ఎప్పుడైతే గురువును ఆశ్రయించడం, గురువు చెప్పింది వినడం, అట్లా మళ్ళీ శాస్త్రాల నేను నేర్చుకునే శాస్త్రాల మీద అనేది మనకి సంశయం కలిగింది అనుకోండి, సంశయం ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని సరిగ్గా పొందలేరు. కృష్ణుడు ఏం చెప్తారు, ఈ సంశయాన్ని అర్జునుడు చెప్తారు కదా, ఆయన ఈ సంశయాన్ని కట్టేసి కర్మని చేయమని, అంటే ఈ ఫైటింగ్ చేయమని చెప్పి అర్జునుడికి చెప్తారు. మనకి అందరూ ఎట్లయితే గురువు ఆశ్రయం పొందడం, అట్లాగే స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ అయితే నేను చదువుతానా లేదా అని సంశయంలో ఉన్నారనుకో, టీచర్ చెప్పారనుకోండి, టీచర్ ఎట్లా అంటే చెప్తారు, శ్రద్ధతో చదువు, చదివినాక నీకు ఆటోమేటిక్ కొంచెం జ్ఞానం వచ్చేస్తుంది అని శ్రద్ధతో చదవమని చెప్తారు. మనకి కర్మయోగ ఉంది కదా, కర్మయోగాలు ఎలా అంటే నిష్కామ కర్మయోగ, భక్తి, ఈ రెండు మనకి మెయిన్ గా భక్తి. నిష్కామ కర్మయోగంలో మనం కర్మలు చేయడం, భక్తి ద్వారానే ఎప్పుడైతే చేస్తామో మనకి ఈజీగా ఉంటుంది, మనకి భగవద్ధామాన్ని చేరుకోవచ్చు ఈజీ అని మనం ఇది ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ శ్లోకాలు మనం 5.18 శ్లోకం మనం చూద్దాం. సో 5వ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి అస్తిని సుని చైవ స్వపకే చ పండిత సమదర్శినః. సో ఒకసారి రిపీట్ చేస్తారండి. హరే కృష్ణ. విద్యా
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే, నేను వర్డ్ టు వర్డ్ క్లాస్ ఇస్తాను. విద్య విద్యతో, వినయ వినయం, సంపన్నే కూడినట్టి, బ్రాహ్మణే బ్రాహ్మణుల్లో, గవి గోవులో, అస్థిని ఏనుగులు, శుని కుక్కలు, చ మరియు ఏవ నిశ్చయంగా, స్వపాకే కుక్క మాంసం తినేవాడిలో, చండాలునిలో, చ వరుసగా, పండిత పండితులైన వారు, సమదర్శిన సమాన దృష్టి కలిగిన వారు. చదువుతారా బ్రదర్? వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణ్ణి, గోవును, ఏనుగును, కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో చూస్తారు. సో మనకి ఇందులో ఇప్పుడు చెప్తున్నారు ఏమన్నారు ఇక్కడ, ఎవరైతే సత్య జ్ఞానం కలిగిన వాళ్ళు, వినయంతో కూడిన పండితులు. ఇక్కడ మన కృష్ణుడు ఏం చెప్తున్నారు, పండితులు అంటే ఓన్లీ పండితులు అంటే ఓన్లీ మనకి పండితులు వచ్చులు అంటారు కదా. పండితులు అంటే ఓన్లీ చదివిన వాళ్ళు వచ్చులే కాదు. ఇక్కడ పండితులు అంటే నిజమైన జ్ఞానం తెలిసిన వాళ్ళు. నిజమైన జ్ఞానం అంటే మనకి ఆత్మతత్వ జ్ఞానం అంటే ఆత్మ గురించి తెలిసిన జ్ఞానం తెలిసిన వాళ్ళు కలిగిన వాళ్ళు నిజమైన జ్ఞానం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, చాలా వినయంతో ఉంటారు. ఇక్కడ విద్యా వినయ సంపన్న, వినయ అన్నారు కదా. సో సత్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఎట్లా వినమ్రులు అంటే వినయంగా ఉండేవాళ్ళు. సో అలా వాళ్ళు వినయంగా ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఇట్లా జ్ఞాని అన్నారు అనుకోండి. జ్ఞాని అంటే ఇట్లా కొంచెం ఈగో వచ్చినట్టు ఉంటారు కొందరు. ఆయన చదువులు చేస్తున్నారు అట్లా అని ఉంటారు. ఒకసారి ఏమైందంటే మనకి చైతన్య చక్రంలో ఈ స్టోరీ ఉంటుంది. మనం ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా. భగవద్గీత చక్కగా నేర్చుకున్న తర్వాత మనకి శ్రీమద్ భాగవతం ఉంటుంది. శ్రీమద్ భాగవతం కూడా నేర్చుకున్న తర్వాత మనకి చైతన్య చరితం అంటే మనకి ఇప్పుడు జై శ్రీకృష్ణ చైతన్య అంటాం కదా. చైతన్య మహాప్రభు ఈ గోల్డెన్ అవతారం, ఈ యుగ అవతారం అంటారు. ఈ కలియుగంలో వచ్చిన గోల్డెన్ అవతారం రాధాకృష్ణ అంశతో వస్తుంది. సో అందులో మనకి చెప్తారు చైతన్య చరితంలో మనకి రూప గోస్వామి ఉంటారు. మనకి ఈ పరంపర వస్తుంది కదా మనకి. అంతకుముందు బ్రహ్మదేవుల నుంచి బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయం, కృష్ణుడి నుంచి బ్రహ్మ నుంచి నారద వేరే వ్యాసాల్లో వస్తుంది కదా. అట్లా అదే పరంపరలో రూప గోస్వామి ఉంటారు. రూప గోస్వామి ఇంకా చాలా మంది, ఇంకా 6 గోస్వాములు అప్పట్లో చాలా ప్రాముఖ్యత పొందిన వాళ్ళు. దాదాపు 500 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ మనకి బృందావనంలో ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళకి చాలా తెలుసు, కానీ వాళ్ళు చాలా వినమ్రంగా ఉండేవాళ్ళు. ఎంత తెలిసిన వాళ్ళు వినమ్రంగా ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే ఆ ప్లేస్ కి ఒక పండితుడు, చాలా జ్ఞాని, ఆయన మొత్తం అన్ని శాస్త్రాలు చదివిన, అన్ని శాస్త్రాలు నాకు తెలుసు అని ఆయన చాలా గర్వంతో ఉండేవాడు. కొంచెం గర్వంతో ఉండేవాడు. ఆయన ఒక్కొక్క దగ్గరికి పోయి నువ్వు ఈ ప్లేస్ లో జ్ఞానిగా, నీకు చాలా పరుగుపడి ఉందా, బాగా నేర్చుకున్నావు అని అనుకుంటున్నావా, నాకే వచ్చు అని చెప్పి నేను ఓడించినట్టయితే నువ్వు సైన్ పెట్టాలి, నువ్వు ఓడిపోయినట్టు అనిపించినట్టయితే నువ్వు సైన్ పెట్టాలి అని చేసావు. పోయేవాడు అక్కడ తర్కికంగా చేసేవాడు, సైన్లు పెట్టిస్తునేవాడు. నేను ఓడిపోయాను, ఈయన గొప్ప అని. అట్లా ఈయన ఇక్కడికి వచ్చారు, బృందావనానికి వచ్చి రూపగోస్వామి అక్కడికి వచ్చారు. రూపగోస్వామి దగ్గరికి వచ్చారు. సో వాళ్ళిద్దరు అక్కడ అప్పట్లో చాలా అంటే చాలా, ఆ టైంలో వాళ్ళకి నాలెడ్జ్ తెలుసు. ఆ టైంలో చాలా అంటే చాలా నాలెడ్జ్ తెలుసు. కానీ వాళ్ళు ఇట్లా ఆయన వచ్చి నేను ఇప్పుడు నీతో వాదన చేయాలి, నాకే జ్ఞానం తెలుసు, మీకు లేదు అనుకుంటే సైన్ పెట్టామని ఆయన అన్నాడు. వీళ్ళు అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు ఆ టైంలో మనకి గ్రంథాలు ఇవన్నీ వ్రాస్తూ ఉన్నారు. వాళ్ళకి చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ఆదేశాలు ఇచ్చారు. మంచిగా బుక్స్ రాసి
ఇంకా వచ్చే వాళ్ళకందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా బుక్స్ రాయండి అవన్నీ చెప్పారు. భక్తి రసామృత సింధు, ఇంకా మనకి పరంపరలో వస్తాయి. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రభుపాదుల వారు ట్రాన్స్లేషన్ చేశారు భక్తి రసామృత సింధు అని. సో అట్లా చాలా బుక్స్ వాళ్ళు రాశారు. సో ఆ బుక్స్ రాయడంలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. సో ఆయన రావడంతో సైన్ పెట్టమంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎమ్మటే సైన్ పెట్టేసి ఇచ్చేశారు. ఆయన ఆయన పరిశాన్ అయిపోయారు. సరే వీళ్ళిద్దరు సైన్ పెట్టారు. వీళ్ళు వెళ్తున్నారు. వెళ్తుంటే వీళ్ళతో పాటు వీళ్ళ శిష్యునిలాగా ఇంకో గోస్వామి ఉండేవారు, జీవ గోస్వామి. ఆయననేమో ఆ, ఆయన కూడా చాలా అంటే చాలా స్కాలర్. ఆయన అప్పట్లోనే వారణాసి వెళ్ళేసి అక్కడ చాలా అంటే చాలా నేర్చుకొని వచ్చారు. సో ఆయనకు కూడా తెలుసు ఈయన కూడా చాలా పండితుడు. మీ గురువులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళే పెట్టారు, చూసుకో సైన్ చేశారు, నువ్వు కూడా సైన్ పెట్టమని అని వాళ్ళు అన్నారు. సో ఆయనకు తెలుసు వీళ్ళిద్దరు చాలా వినమ్రత పెట్టారు. కానీ మా గురువులు ఇట్లా 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 చేస్తే మళ్ళీ తర్వాత ఏమనుకుంటారని చెప్పి ఆయనను ఓడించారు. ఆయన దాదాపు ఒక వారం రోజులు ఆయనతో తార్కికంగా చేసేసి ఆయన ఓడించారు. ఆయన అనుకున్నారు, శిష్యుడే నన్ను ఓడించారంటే ఇంకా గురువుకి ఇంకెంత తెలిసి ఉండాలి. కానీ వాళ్ళు వినమ్రతని ఓడించారు అని అనుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. సో అట్లా జ్ఞానులు కొంతమంది ఏంటంటే కొంచెం ఈగోతో ఉంటారు. సో అట్లా నేను చదివి చేసిన నేనే తెలిసిన అని. కానీ ఇక్కడ పండితులు అంటే యోగులు ఎవరైతే ఈ మనకు జ్ఞానం తెలుసో వాళ్ళు ఇట్లా గర్వంతో ఉండరు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఒక ఐఐటి ప్రొఫెసర్ ఉన్నారు అనుకోండి. ఆయన చాలా విద్య ఆయనకు తెలుసు. కానీ వినయంతో ఉన్నారనుకోండి, ప్రేమతో ఉంటే చూస్తున్నారు అనుకోండి, ఆయన విద్య వినయం అంటే రెండు కలగలిసినట్టు. అట్లా ఆయనకు విద్య ఒకటే ఉంది కానీ వినయం లేదనుకోండి, ఆ ప్రొఫెసర్ ఎట్లాంటి వాడు అది ఇది అని అనుకుంటారా అనుకోరండి? అనుకుంటారు అనుకుంటాం. కదా. ఆయన వినయం లేకపోతే ఎట్లా అంటారు, వినయమే లేదు, అందరితో సరిగ్గా ప్రవర్తించడు. ఆ, అట్లా అనుకుంటారు. సో ఇక్కడ మనకి అంతకుముందు శ్లోకాలు ఎట్లా అయిపోయి గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం ఎట్లా నేర్చుకోవాలి, వినయంతో ప్రసన్నం చేసుకోవాలి. సో ఎప్పుడే ఆ వినయంతో ప్రసన్నం చేసుకున్నామో ఆ వినయంతో కూడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు అని చెప్తున్నారు. బ్రాహ్మణుడిని, ఆవుని, ఏనుగుని, కుక్కని, మరి కుక్క స్వపాక చండాలని అంటారు. ఇప్పుడు ప్రపంచం అవతల చెన్నైలో చైనాలో ఇంకా వేరే వేరే సైడ్లలో కుక్కల్ని ఇంకా చాలా చాలా జీవరాశులు తింటూనే ఉంటారు కదా. సో వాళ్ళందరూ చండాలు అంటారు. సో వాళ్ళని కూడా పండితులు ఎట్లా అందరినీ సమానంగా చూస్తారు. సో ఇక్కడ అనేది ఆ, క్యాస్ట్ భేదాలు అనేది, ఇంకా స్పీసీస్ అంటే జంతువులు, మృగాలు, ఆ, ఆ, అట్లా తేడా లేకుండా అట్లా జన్మతహా కూడా తేడాలు లేకుండా చూస్తారు. అట్లే వాళ్ళు పొజిషన్, పోస్ట్ ఇవన్నీ వాళ్ళు ఆ, అన్ని సమానంగా ఇస్తారు. సో వాళ్ళకి ఒక్కటే ఏంటంటే ఆత్మ ఒక్కటే అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. సో వీటన్నిటి వాళ్ళు భేదభావం లేకుండా ఆత్మ ఒక్కటే అని సమానంగా చూసి పరమాత్మ ఎలా అందరిలో ఉన్నాడు కదా. సో ఆ భేదభావం లేకుండా వాళ్ళు చూస్తారు. ఎప్పుడైతే ఆ భేదం వస్తుందో మనకి మాయ ద్వారా అభేదం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెంపుల్ అనేది ఎక్కడైనా ఒక బ్రాహ్మణుడు ఆ, కొత్త ధోతి ఆ, కొత్త ఎవరైనా చిన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి టెంపుల్ కి, కొత్త ధోతి ధరించి అట్లా వచ్చారు. కానీ పక్కన ఒకళ్ళు టెంపుల్ దగ్గరలోనే బయటనే దగ్గరగా ఉన్నాయి అనుకోండి. ఆ, ఎవరైతే ఈ వినమ్రతమైన యోగులు ఉంటారో ఇద్దరి మధ్యలో భేదాన్ని చూడరు. ఇద్దరిని సమానంగా చూస్తారు, ఇద్దరిని ప్రేమతోనే చూస్తారు. మనకి ఎట్లా భగవద్గీతలో అంతకుముందు 2వ అధ్యాయంలో చెప్పారు కదా, దేహినోస్మి దేహ కౌమారం ఎవరం జరా దేహాంతరాపతి ధీరతత్వం నముచ్యతే. ఎట్లా దేహంని మాత్రమే మారుతుంది, ఆత్మ మారదు. సో వాళ్ళకి ఈ సత్యం తెలుసు. సో వీళ్ళు ఓన్లీ ఈ శరీరం ఒక్కనే మారుతున్నారు, ఆ, ఆత్మ మారదు. సో వాళ్ళు ఆ, జంతువులైనా కూడా మనుషులైనా కూడా మనుషుల పొజిషన్ లో కూడా ఇప్పుడు ఈ శరీరం వచ్చింది అతనికి, ఈ పొజిషన్ వచ్చింది, తర్వాత వేరే పొజిషన్ వచ్చింది, ఆత్మ ఒక్కటే అని వాళ్ళు ఆ, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇట్లా వాళ్ళు అందుకని ఆత్మతత్వాన్ని చూస్తారు. మళ్ళీ ఎలా కృష్ణ భక్తి కలిగిన వాళ్ళు అనుకోండి. ఆ, ఇప్పుడు కృష్ణ ఇస్కాన్ ఉన్నారు, కృష్ణ భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ ఎట్లా జాతులు వ్యక్తుల మధ్య భేదాన్ని చూడకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇస్కాన్కి వెళ్ళినా కూడా టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రసాదం ఉంటుంది కానీ ప్రసాదం అందరూ తింటారు. బ్రాహ్మణులైనా, ఫారెన్ చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా కూడా అందరూ కలిసి అందరికీ సేమ్, అందరూ కలిసి ఇస్తారు. చూసారు అట్లా? అవును, అవును ప్రభు. ఒక్కొక్కసారి పెద్ద పెద్దలు
ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ప్రసాదం కోసం వచ్చి మరి తీసుకుంటారు. సో భేదాభిప్రాయాలు లేకుండా అందరికి ఆ, చేస్తారు. అట్లా ప్రభుపాద వారు ఉన్నారు కదా. సో అందుకనే భేదాభిప్రాయాలు లేకుండా అక్కడ ఆ టైంలో అసలు వాళ్ళందరూ హిప్పీస్ వాళ్ళు ఎట్లా ప్రభుపాద ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో ఆ టైంలో జరిగే టైంలో అట్లా అక్కడ ఉన్న కొంతమంది గ్యాంగ్ లెక్క ఒక హిప్పీస్ లెక్క వాళ్ళందరూ వాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిరగడం, తాగడం, రోడ్డు మీద పడుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, అవన్నీ ఇట్లా చేయడం. ఆ, కానీ ప్రపంచ వాళ్ళు ప్రపంచ వాళ్ళు దాంట్లో ఆత్మను చూస్తారు, వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని చూస్తారు. సో అట్లా వాళ్ళకి మన హరే కృష్ణ మహామంత్రం ఇచ్చేసి వాళ్ళకి అందరూ ఎలివేట్ చేస్తారు. సో ఇట్లా మనం ఎట్లా అంటే మరి మన దేహం ఉంటుంది కానీ దేహంలోని భేదం మనకి జ్ఞానికి అర్థం కాదు. వీళ్ళకి యోగులకి వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైతే మనకి కృష్ణ చెప్తున్నారో యోగులకి వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఎట్లా ఆత్మని ఒకటే చూస్తారు. ఎట్లా అయితే ఇప్పుడు బల్బులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటాయి కదా. కొన్ని కొన్ని బల్బులు ఇప్పుడైతే మనకి గ్రీన్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి. ఇప్పుడు పండుగలు జరుగుతున్నాయి కదా, పండుగలు జరుగుతున్నాయి. చూసినప్పుడు అయితే రోడ్ల మీద ఒక డిఫరెంట్ లైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వస్తాయి. కానీ అలాగ వచ్చే ఎలక్ట్రిసిటీ సేమ్ ఉంటుంది. అట్లే ఇక్కడ ఆత్మ కూడా అట్లనే ఎలక్ట్రిసిటీ లెక్క అనమాట. అన్ని అన్నిట్లో సేమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆ ఇలా పరమాత్మ అందరిలో ఉన్నారని మనకు తెలుసు. మరి ఆయన అందరికీ స్నేహంతో ఉంటాడు. ఆయన ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఎట్లా డ్రైవర్ లెక్క అయ్యాడు, డ్రైవర్ లెక్క అయ్యారు. మరి గజేంద్రుడు ఆ, అదే టైంలో గజేంద్రుడు కూడా ఆయనకి వేడుకున్నాడు. కానీ ఆ గజేంద్రుడిని వేడుకున్నా అంటే గజేంద్రుడు ఆయన వేడుకున్నా కూడా ఆయన పోయి కృష్ణుడు ఆయన రక్షించారు. ఇంకా మనకి ఇంకా ముందు ముందు 13 అధ్యాయంలో వస్తుంది ఉపదిష్టాన హనుమంతస్థ భర్త భుక్త మహేశ్వర అంటారు. అంటే ఆయన్ని మొత్తం ఆయన్నే చేసేవాటిలాగా ఆయన్నే అనుమతించేవాటిలాగా ఉంటారని మనకి చెప్తారు మనకి పర్పట్లో. ఇక్కడ ఆత్మ అంటే ఏంటిది మరి? ఆత్మ మరియు పరమాత్మ ఈ రెండు నగ స్వరూపంలో ఒక్కటే. మన నిత్యం జ్ఞానం ఆనందం సచ్చిదానంద విగ్రహ అంటారు. సో కానీ పరమాత్మ స్వరూపాన్ని పరమాత్మ ఎట్లా సర్వంతర వ్యాపి కదా. సర్వంతర వ్యాపి పరమాత్మను సర్వంతర వ్యాపి. ఆత్మ ఒక దేహంలోనే ఉంటది. ఇది ఎలా అంటే మనకి జీవాత్మ ఉంటారు కదా. జీవాత్మ ఎలా అంటే పెద్ద సముద్రం ఉంది అనుకోండి. సముద్రంలో చిన్న ఒక డ్రాప్ ఉంటుంది కదా. ఆ డ్రాప్ పెద్ద సముద్రంలో ఎట్లా క్వాలిటీ ఉంటుంది, ఇది కూడా అట్లా ఉంటుంది. కానీ సైజులో తేడా, కానీ సేమ్ టేస్ట్ లో అలానే ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఎవరైతే ఉంటారో జ్ఞానులు వీళ్ళ అలా అర్థం చేసుకుంటారు. సో వీళ్ళందరూ ఈ ఓషన్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళందరూ ఒక్కొక్క డ్రాప్ లెక్క, అంటే ఒక్కొక్క ఆత్మ లెక్క అని వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. మళ్ళీ మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కృష్ణ భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ఈ తత్వాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఒకసారి ఒక స్టోరీ ఉంటుంది. ఇక్కడ మనకి చైతన్య చైతన్యంలో ఇంకొక స్టోరీ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే ఆ శివానంద శ్రీని అని ఉంటారు. ఆయన చైతన్య మహాప్రభు చాలా అంటే చాలా దగ్గర. సో ఆయనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే ఆయన కొంచెం ధనవంతుడు, భక్తుడు మళ్ళీ. సో నువ్వు వేరే ధనవంతుడు భక్తుడు కదా. సో వాళ్ళందరూ భక్తులు మాయాపూర్ అంటే దాదాపు కోల్కతా దగ్గర నుంచి మాయాపూర్ ఉంటుంది, నవదీప్ ధామ్ అని. సో అక్కడ నుండి వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి జగన్నాథ పురి వస్తారు. ప్రతి సంవత్సరం 3 నెలలు వస్తారు. అక్కడి నుంచి దాదాపు చాలా కిలోమీటర్లు ఉంటాయి. చాలా కిలోమీటర్లు అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. సో వచ్చే దారిలో పోయే దారిలో అట్లనే వాళ్ళు ఉండడానికి బస ఈయనన్ని వచ్చే దారి పోయే దారిలో బస ఏర్పాటు చేయాలి ఆయన వాళ్ళందరికీ ఏర్పాటు చేయాలని చైతన్య మాట చెప్తారు. సో అలానే ఆయన ప్రతిసారి చూసుకుంటా ఉంటారు వచ్చినప్పుడు పోయినప్పుడు. సో ఒకసారి వస్తున్నప్పుడు ఏమైంది అంటే మాయాపూర్ నుంచి జగన్నాథ్పూర్కి వాళ్ళు వస్తున్నారు రథయాత్ర సమయంలో, ఇంకా వేరే సమయంలో కూడా. సో వస్తున్నారు ఒకసారి. సో అప్పుడు ఏమైందంటే ఆయనకు ఒకసారి కుక్క కనబడింది. సో కుక్క కనబడినప్పుడు ఏమైంది, ఈయన కుక్కను చూసేసి ఆయన తేడా చూసలేదు. కుక్కను చూసి కూడా ఆయన ప్రసాదం ఇవ్వడం మొదలు పెట్టాడు. కుక్క కూడా కొన్ని రోజుల వరకు అట్లనే వచ్చింది, చాలా రోజులు వాళ్ళతో పాటు
దూరం, చాలా దూరం వచ్చేసింది. సో అట్లా రోజు ప్రసాదం పెడుతున్నాడు. కానీ ఒక రోజు ఏమైందంటే ఇక ఆయనకి మళ్ళీ అందరినీ చూసుకోవాలి కదా, ఇక అకామిడేషన్ అని చెప్పి వేరే డివోటీస్ మీరు దీనికి కూడా ప్రసాదం ఇవ్వని కూడా ప్రసాదం ఇవ్వని చెప్పి ఆయన ఇక మళ్ళీ వేరే పనిలో ఉన్నాడు. కానీ తీరా జగన్నాథ్పూర్ వచ్చేసరికి ఆయన చూసాక ఆ టైంలో మళ్ళీ కనపడలేదు. ఆయన చాలా అంటే చాలా నిరుత్సాహపడిపోయారు. డివోటీస్ కొంచెం చూసుకోలేదు, వాళ్ళ పనిలో వాళ్ళు చాలా అంటే చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆయన ఇక తీరా జగన్నాథ్పూర్ వచ్చారు, చైతన్య మహాప్రభు కలుసుకున్నారు చూసేసరికి చైతన్య మహాప్రభు దగ్గరనే కుక్క ఉంది. ఆయన చైతన్య మహాప్రభు కుక్క ఉంది. చైతన్య మహాప్రభు కుక్కతో ఆడుకుంటున్నాడు. ఆయన చైతన్య మహాప్రభు ఆడుకుంటుండి ఎట్లా అన్నారంటే చైతన్య మహాప్రభు, ఈ కుక్క నాకు చాలా అంటే చాలా ప్రియమైంది. ఎందుకంటే ఇది శివానంద సేన్కి ప్రియమైనది, భక్తునికి ప్రియమైంది కాబట్టి కృష్ణ కూడా ఇష్టం. సో నాకు ప్రియమైనది చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఆ కుక్క గోలోక బృందావనం పోయి సారీ చనిపోతుంది. సో అప్పుడు మనకి చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ కుక్క గోలోక బృందావనం వెళ్ళిపోయిందని. ఎందుకంటే ఇది శివానంద సేనకి ఇష్టం కాబట్టి, అంటే భక్తునికి ఇష్టం కాబట్టి. సో భక్తులు అనేది ఇట్లా దేనిలో తారతమ్యాలు చూడరు. సో భక్తులు దేనిలో తారతమ్యాలు చూడరు కాబట్టి కృష్ణ కూడా అది ఇష్టం. కృష్ణ ఇప్పుడు చూడండి, మనకి మనం హరిదాస్ ఠాకూర్ అని ఉంటారు. హరిదాస్ ఠాకూర్ ఆయన ముస్లిం భక్తుడు. కానీ ఇప్పుడు మనకి హరినామం చేస్తున్నాం కదా, నామాచార్య నామాచార్య మనకి ఆ, నామాచార్య అని మనకి చైతన్య ప్రభు మనకు బీదించారు. ఆయన ఇప్పుడు మనం మాల వేస్తున్నాం, ఒక మాల 108 వేస్తే ఒక మాల కదా, అట్లా ఆయన రోజు 192 చేసేవారు. జపంలోనే ఆయన మొత్తం తర్వాత మన చైతన్య చరిత్ర నుంచి ఇంకా ముందు స్టోరీస్ వస్తాయి. సో అందులో మనం చక్కగా విందాం. ఈ డివోటీస్ అన్ని స్టోరీలు చాలా అంటే చాలా చక్కగా ఉంటాయి. సో అట్లా క్యాస్ట్ భేదం అనేది చూడలేదు. ఇంకా ఇప్పుడు వేరే జంతువులు అవి ఇవి అనుకోండి, ఇప్పుడు గజేంద్ర ఉన్నాడు. ఉం? గజేంద్ర గజేంద్ర జటాయు కూడా ఉన్నారు కదా. జటాయు ఆయన ఎట్లా సీతామాలను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ భగవంతుడు ఎట్లా ఆయన తర్వాత ఆయనని ఎలా అయితే తండ్రిని చేస్తారో అంతకేళ్ళు చేస్తారో ఆయనకి అట్లా అంతకేళ్ళు చేశారు. మళ్ళీ ఇంకా మనం ఇది కూడా చెప్పుకున్నాం కదా, భక్తుడు ఎలా అయితే భక్తుడు ఆయన శివానంద సేన ఎలా కుక్కని ఎంత ప్రేమించారు, ఏ తారతమ్యం లేకుండా అలా. ఇంకా జన్మ, ఇప్పుడు జన్మ చూడండి, ధ్రువ మహారాజు ఉన్నారు. ఉం? ధ్రువ మహారాజు ఉన్నారు. ప్రహ్లాద మహారాజు రాక్షసుని కుమారుడు కదా. కానీ నారదముని ఆయన తారతమ్యాలు చూడలేదు. నారదముని ఆయన భక్తుడు అని ఆ, ఆయన భక్తుడు, ఆయనకి ముందు నుంచి భక్తి ఇచ్చారు కాబట్టి భక్తుడు అని అట్లా చూశారు. సో ఆయన వల్ల తేడాలు ఏం చూడలేదు. కోలవేశ శ్రీధర్ అని మనకి చైతన్య చరిత్రలో వస్తారు. ఆ, ఆయన చాలా అంటే చాలా పూర్, కానీ ఆయన భక్తితోని భగవంతుని ఇంకా భక్తుల్ని అందరినీ ఆ, చాలా చక్కగా ప్రసన్నం చేసుకుంటారు. ఇంకా శబరి స్టోరీ మనకు అందరికీ తెలుసు కదా. శబరి ఆమె ఒక శూద్ర మహిళ, కానీ ఎప్పుడు గురువును ఆశ్రయించింది. గురువును ఈమె మహిళ, ఈమె శూద్ర అట్లా ఏం చూడలేదు. గురువు ఆయన చీర తీసుకొని ఆమె ఆమెకి పూజ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గురువు వెళ్ళారు వైకుంఠంలో కూడా. కానీ నీకు ఇంకా టైం ఉంది, రాముడు వస్తానని చెప్పారు. సో ఆమె ఓపిక బట్టి ఆమె చేస్తానే ఉంది. సో మళ్ళీ రాముడు వచ్చి ఆమెని మళ్ళీ ఆమె పన్ను తినడం మళ్ళీ వైకుంఠంలో పంపించడం చేశారు. సో అట్లా ఎవరైతే భక్తులు వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా వేరే అభిప్రాయాలు జన్మ మనం అంతకుముందు కూడా నేర్చుకున్నాం కదా. ఇది జన్మ అనేది మనకి గుణాలు కర్మల ఆధారంగా కాదు, మన వర్ణాలు నేర్చుకున్నాం కదా. సో గుణాలు కర్మల ఆధారంగా కాదు అని ఇప్పుడు జన్మల గుణాలు కర్మల ఆధారంగా మనం వర్ణాలు విభజించాం, జన్మతః కాదు. సో సేమ్ ఇట్లానే మనకి శబరి స్టోరీలో కూడా మనకు తెలుస్తుంది ఎట్లయితే వాళ్ళ గురువు గారు ఆమెకి ఉపదేశించారు. ఇంకా మనకి చాలా చాలా కూడా వస్తాయి. ఇది భీష్మదేవు, ఇంకా గోవింద, చైతన్య చైతన్యంలో ఇక వీరందరూ పొజిషన్లు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వేరే వాళ్ళని చూడకుండా వాళ్ళు సమానంగా వాళ్ళని చూశారు. సో మెయిన్ గా వాళ్ళు ఏంటంటే వీళ్ళు క్యాస్ట్ చూడలేదు, భక్తిని చూస్తారు. జన్మని కాదు.
అట్లే ఏది ఒక ఏనుగు ఉందా, కుక్క ఉందా అట్లా అని కాదు, ఆత్మ ఒక్కటే అని వాళ్ళు చూస్తారు ఎవరైతే యోగులు ఉన్నారో. సో దేహం మాత్రమే వాళ్ళకి, ఓన్లీ శరీరం, డ్రెస్ లేదు, డ్రెస్ ఒకటి, శరీరం మాత్రమే వేరు, మిగతా ఆత్మ ఒకటే అని వాళ్ళు అర్- అర్థం చేసుకుంటారు. ఏ జన్మ ఉన్నా కూడా చిన్ననా పెద్దనా, ఇప్పుడు ప్రహ్లాద్ ఉన్నారు కదా, ప్రహ్లాదు 5 సంవత్సరాలే కదా, కానీ ఆయనకు ధ్రువ మహారాజు కూడా ఉంటారు. ఆయన కూడా 5 సంవత్సరాలే, కానీ నారదముని ఆయనకు భక్తిని ఇచ్చారు, ఆయన ఉపదేశం చేశారు. సో ఏజ్ చిన్ననా పెద్దదా అని చూడలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదు. ఇది ప్రహ్లాద మరి రాక్షసుడు అట్లనే ఎట్లేం చూడలేదు నారదముని. రాక్షసుడైనా కూడా భక్తిని ఆయన ఇస్తూనే ఉంటారు ఎవరికైనా నారదముని. మనకు చాలా వస్తాయి కదా నారదముని కథలు, ఎప్పటికీ అన్ని తిరుగుతూ ఉంటా, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాయి, ఆయన భక్తిని ఇస్తూనే ఉంటారు. సో అట్లా బ్యాక్గ్రౌండ్ చూడరు ఎవరైతే యోగులు ఉన్నారో. ఇంకా వాళ్ళ పొజిషన్ కూడా చూడండి, ఒక ఎవరు రాజా, లేకపోతే చిన్న సైనికుడా, లేకపోతే ఏదైనా చిన్న పని చేసే వాళ్ళు అట్లా ఏం చూడరు. వాళ్ళు సేవ చేస్తారు, సేవ చేస్తారు. స్టేటస్ చూడకుండా సేవ చేస్తున్నారు ఇలా చూస్తారు. సో ఇది మన వ్యక్తిగతంగా, అది శ్లోకం మనం ఎలా ఆహ్వానించవచ్చు అంటే, అందరిని ఎట్లా ప్రేమతో చూడాలి, అందరినీ ప్రేమతో చూడడం మనం నేర్చుకోవాలి, ఈ జడ్జిమెంట్ చేయకుండా. ఓకే, ఆ, అంటే ఆ, అందరి దాంట్లో దేహం ఉంది, అది మనకి ఆ, అది మెయిన్ గా అర్థం చేసుకోవాలి, అసూయ లేకుండా, స్వార్థం లేకుండా, అట్లా మనం అందరినీ సమానంగా కూడా చూడడం నేర్చుకోవాలి. ఇప్పుడు వృత్తిపరంగా అనుకోండి, వృత్తిపరంగా అంటే పొజిషన్ ఒక్కటే కాదు, మనకి ఒక్కోసారి పొజిషన్ గురించి అని చెప్పి ఆ, కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి కదా, నాకు ఈ పొజిషన్ కావాల్సింది, ఆ పొజిషన్ కావాల్సింది అని కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. కానీ పొజిషన్ కాదు ముఖ్యం అక్కడ, మనకి మనిషి ముఖ్యం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యమని వాళ్ళు నేర్చుకుంటా ఉండాలి ఎవరైతే ఉన్నారో. సో కుటుంబంలోకి వచ్చేస్తే పిల్లలకు కూడా అందరినీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎట్లా అందరినీ సమదృష్టిలో చూడడం, అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ, అందరి దానిలో దేహంలో ఎలా అయితే ఆత్మ ఉన్నారో అందరినీ రెస్పెక్ట్ తో చూడడం నేర్పించాం అనుకోండి, వాళ్ళు పెద్దగా కూడా అందరికీ గౌరవం ఇవ్వడం నేర్పుతారు. సో ఏదైతే ఇవి ఇప్పుడు చూసాం కదా, ఏదైతే ఇప్పుడు ఇట్లా తారతమ్యాలు లేకుండా, క్యాస్ట్, స్పీసీస్, పొజిషన్ అని లేకుండా వీళ్ళందరూ ఆ, చక్కగా అందరినీ ఒకేలాగా చూడడానికి వాళ్ళు చేస్తారు, అవకాశం ఉంటుంది. సో ఇలా మన ఈ శ్లోకాన్ని మన వృత్తిపరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, కుటుంబ పరంగా, ఆ, కుటుంబంతో కానీ ఇట్లా ఈ శ్లోకాన్ని మనం ఆహ్వానించుకోవచ్చు. సో ఈ శ్లోకాలు మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, భగవంతుడు చెప్తున్నారు ఎప్పుడైతే యోగులు ఉన్న వినమ్రత అయినా, అంటే వినయం ఉండాలి నేను. ఆ వినయం ఎట్లా వచ్చింది, అంతమంది శ్లోకాలు మనం నేర్చుకున్నాం. గురువు దగ్గరికి వినయంతోని వినయంతోని శరణాగతితోని సేవ చేస్తూ ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ శ్లోకాలు మనకి ఏం చేస్తున్నారు, కృష్ణ చెప్తున్నారు. ఆ ఆ జ్ఞాన బలంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రాహ్మణులైనా కూడా, ఆవులైనా, ఎద్దులైనా, కుక్కలైనా వాళ్ళని సమానంగా చూస్తారని చెప్తున్నారు. సో మనకి ఈ సమానం ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. ఇది కొన్ని చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎట్లంటే మన నారదముని, ప్రహ్లాద మహారాజులైనా కూడా, ధ్రువ మహారాజులైనా కూడా, వాళ్ళ వయస్సుతోని కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తోని కానీ, అంటే ప్రహ్లాద మహారాజు రాక్షసుడు కానీ అట్లా ఏం చూడకుండా వాళ్ళకి భక్తి ఇచ్చారు భక్తులు. అట్లా మనకి శివానంద సేన అని చైతన్య చరిత్రలో తెలుసుకున్నాం కదా, ఆయన కూడా ఆ, కుక్క కుక్కకు కూడా ప్రసాదం ఇచ్చి దాన్ని చేరేసుకున్నాడు. సో దాని వల్ల చైతన్య మహాప్రభు కృష్ణుడి ఆ, అది చాలా ప్రియమైపోయింది. సో అట్లా భక్తులైతే ఎప్పుడైతే అందరి తారతమ్యంలో చూస్తారో కృష్ణకి ఇంకా ఇంకా చాలా ప్రియమైపోతుంది. సో మనం ఈ స్టోరీ చూసుకున్నాం. అట్లనే మనకి ఇప్పుడు చూడు, గజేంద్రుని కాపాడడం, జటాయుని, ఆ, ఆ, ఇవన్నీ వేరే వేరే జంతువులు, కానీ వాటిని వాళ్ళు ఏదైతే భక్తితోని చేశారో భగవంతుడు వాళ్ళందరినీ చేరేసుకున్నాడని మనం చూస్తాం. సో ఇట్లా ఈ క్యాస్ట్ అయినా కూడా, ఏదైనా జంతువులైనా కూడా వాళ్ళ జన్మతః కానీ, ఆ పొజిషన్లు కానీ, ఇవన్నీ తారతమ్యం లేకుండా వాళ్ళు చూస్తారని మనం నేర్చుకున్నాం. సో హరే కృష్ణ. పంచకల్పతరువేష కృపా సింధు భయవచ భక్తానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మరి ప్రశ్నల సందేహాలు ఏమన్నా చెప్పాలనుకున్నారండి? ప్రశ్న ఏమీ లేవు ప్రభు. సో ఇందులో ఇప్పుడు మీరు నేర్చుకుని కొంచెం చెప్తారండి ఏమన్నా, ఈ శ్లోకాల ద్వారా మీకు ఏమర్థమైంది ఏంటని?
జ్ఞానం లేని వాళ్ళు ఆ భక్తి చూస్తారు తప్ప వాళ్ళు ఎవరైనా చండాలైనా ఏనుగైనా ఉమ్, కుక్క అయినా ఎవరైనా అందరినీ సమాన భావంతో చూస్తారు. ఉమ్. మీనింగ్ ఏముండవని చెప్పారు? వినమ్రమైన, వినమ్రం అన్నారు కదా, వినయం. వినయం ఉమ్, దీంతో కూడిన ఆ వినయం ఎట్లా వస్తుంది? మనం ఆటోమేటిక్ నేర్చుకుంటాం. ఉమ్. ఆ వినయం ఎట్లా వస్తుంది? గురు గురు శుశ్రూష గురు సేవ చేయటం వల్ల, ఉమ్, సరైన ప్రశ్నలు వేయటం వల్ల ఉమ్, మన జ్ఞానం ఉమ్. సంపాదించాం. జ్ఞానం అప్పుడు వినయంతో గురువు దగ్గర ఉండడం వల్ల మనకు ఆ వినయంతో కూడిన జ్ఞానం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నిరంతరమైన వినయంతో కూడిన జ్ఞానం జ్ఞానం అనేది వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. అన్నిటి సమానంగా ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం కదా, ఇది నారదముని ఆ, ప్రహ్లాద్ మహారాజుని ధ్రువ మహారాజ్ స్టోరీ తెలుసా మీకు? మనకి ఆ, ఇంకా ఫ్యూచర్ లో కూడా నేర్చుకుంటాం. ధ్రువుడు అంటాం కదా, ధ్రువ నక్షత్రం అంటారు కదా, స్టోరీ వస్తుంది ఇంకా ఫ్యూచర్. ఆయన కూడా ఆ, ఆయన 5 సంవత్సరాలు చాలా చిన్న బాలుడే కానీ ఆయనకు కూడా తేడా లేకుండా ఆ, వాళ్ళకి భక్తిని ఇచ్చారు. సో అట్లా మళ్ళీ ప్రహ్లాద్ మహారాజు రాక్షసుని కుమారుడు కానీ ఆయన కూడా తేడా లేకుండా 5 మంది భక్తులు ఇచ్చారు. సో అట్లా భక్తులు ఇస్తారు. అట్లా మన చైతన్య చరితామృతలో కూడా మనం నేర్చుకున్నాం కదా, ఎట్లయితే భక్తుని కుక్క ఆ, అంటే కుక్కని భక్తుడు దగ్గరికి తీసుకున్నాడు. సో ఆ కుక్క కూడా భగవంతునికి చైతన్య మహాప్రభు చాలా ప్రియమైపోయింది. గోలోక బృందావనికి పంపించేశారు చైతన్య మహాప్రభు. అట్లా సో భక్తులు అనేవాళ్ళు ఎట్లయితే ఇవన్నీ అట్లే మనం ఇప్పుడు ఇస్కాన్ లో కూడా చూసుకున్నాం కదా, ఇస్కాన్ లో కూడా ఈ తారతమ్యం లేకుండా ఉంటుంది. ఇస్కాన్ లో మీరు చూసుకున్నట్లయితే అందరూ గమనిస్తారు. ఫారినర్ అయినా ఎవరైనా కూడా ఉం, ఈ ఈ ఈ జాతి ఈ మతం పెద్ద చిన్న అందరు లేకుండా అందరు భక్తులు జాయిన్ అవుతారు. సో మన భక్తి మార్గంలో ఎప్పుడైతే ఉంటామో సో ఇవన్నీ తేడా లేకుండా ఉంటాయి. సో మన ప్రభుపాదులు మనం చెప్పుకున్నాం కదా, ప్రభుపాదుల వారు కూడా మనకి ఇట్లా తారతమ్యం లేకుండా అందరికి భక్తిని ఇచ్చారు. సో అనుకున్నప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా అందరికీ చాలా చక్కగా భక్తి చేసుకునే మార్గం మనకు దొరికింది. సో ఇట్లా సో ప్రభుపాదుల వారు కూడా చాలా దాంట్లో కూడా చాలా యోగి అంటే ఒక భక్తుడు, గొప్ప భక్తుడు. సో దాని వల్లనే మనకి మనందరికి కూడా ఈజీగా భక్తి యోగ వచ్చింది. థ్యాంక్ యూ అండి. సో ఇంకేం ప్రశ్న లేకపోతే మనం ముగించేద్దాం. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. మళ్ళీ రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.